హలో అండి. మీరు సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారా? అయితే ఈ సాదా బ్లౌజ్ అనేది మనం కుట్టేటప్పుడు సాగిపోకుండా అలాగే వేసుకునేక పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలన్నా సరే, మన స్టిచ్చింగ్‌లో కొన్ని మార్పులైతే చేయాల్సిందే అండి. మనము ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కుట్టేయకూడదనమాట. కొన్ని మార్పులు చేసుకుంటూ కుట్టామనుకోండి సూపర్ ఫినిషింగ్ వస్తుంది. అయితే ఇందులోన బోలెడు టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తూ ఉంటానండి కుడుతూ గూడా. అయితే చూడండి ప్రతి దగ్గర గూడా మనము ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కుట్టేయకూడదు. కొన్ని మెజర్‌మెంట్ తీసేసుకోవాలి సాగిపోకుండా ఉండాలన్నా సరే. అలాగే ఫినిషింగ్ నీట్‌గా రావాలన్నా సరే, ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇగోండి ఇదైతే కటింగ్ చేశాననమాట సాదా బ్లౌజు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకైతే వివరంగా చెప్తాను. ఇగోండి ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ డాట్స్ అనేవి వేసేసుకోండి. ఈ డాట్స్ వచ్చేసి ఆల్రెడీ మనం ముందుగానే కటింగ్ చేసి పెట్టుకునేటప్పుడు మార్కింగ్ చేసుకుంటాం కదండీ! ఆ మార్కింగ్ దగ్గర కరెక్ట్‌గా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. చిన్న కట్స్ పెట్టుకుంటాం కదా! ఆ కట్స్ దగ్గర నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని అంటే ప్రతి డాట్ అనేది హాఫ్ ఇంచ్ రావాలి. అంటే ఫోల్డింగ్ మీద పావు ఇంచ్ ఉండాలండి. అలాగే ఇగో రెండో సైడ్ కూడా ఇట్లా వేసేసుకోవాలి. అలాగైతే 1 ఇంచ్ డాట్స్ కింద పోతాయన్నమాట. మనం కట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే 1 ఇంచ్ క్లాత్ అనేది డాట్స్ కింద ఉంచుతాం కదా! ఆ డాట్స్ అనేవి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇగో చూసారా ఇట్లా అనమాట. ఇగోండి నీట్‌గా ఇట్లా వేసేసుకున్నాక ఏం చేస్తారంటే బ్యాక్ పట్టి వేసేసుకోవాలండి. దీనికొచ్చేసి స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. కోర అంచు ఉంటే పర్వాలేదు. లేదంటే ఇట్లా ఒకవైపు ఫోల్డింగ్ అనేది చేసేసుకొని, ఆ ఫోల్డింగ్ అనేది పై వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇగో చూసారా నేను పెట్టాను కదండీ ఈ విధంగా. తర్వాత ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇక్కడ క్లిప్ మిస్ అయింది గానీ ఇలా స్ట్రైట్‌గా కుట్టు వేసుకొని ఇప్పుడు చూసారా మనం డాట్ వేసాం కదా! అక్కడ చిన్న ప్రిల్ పెట్టాలన్నమాట. మనం కుట్టాం కదండీ! ఈ బ్యాక్ పట్టీ అనేది అక్కడ చిన్న ప్రిల్ పెడితే ఇది వెనక వైపు బాగా తిరుగుతదనమాట. సో, తర్వాత ఇక్కడ చూడండి ఒక టిప్ అనేది షేర్ చేస్తాను. ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటారు కదా! బ్యాక్ పార్ట్ అనేది నీట్‌గా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనం కరెక్ట్ మెజర్ అనేది తీసుకుంటాం కదండీ! అది ఇప్పుడే మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంటే ఇది 28 అనమాట. నడుములది వచ్చేసి 28 అండి. అంటే ఫోల్డింగ్ మీద 7 ఇంచులకి అంటే ఫ్రంట్ 2 బ్యాక్ 2 కదండీ ఫోల్డింగ్‌లుంటాయి. అట్లా 7, 4, 28 కాబట్టి ఇట్లా 7 ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకొని పెట్టేసుకున్నామనుకోండి. సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనం ప్రత్యేకించి మళ్ళీ కొలనవసరం లేదు. అలా కుట్టు వేసుకొని వచ్చేయొచ్చనమాట. సో, అదైతే ఖచ్చితంగా పాటించండి కొత్తవారైతే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్స్ ఇప్పుడు కుట్టేసి చూపిస్తాను చూడండి. ఈ మెయిన్ డాట్ వేసినప్పుడు ఇక్కడ చూసారా షోల్డర్‌కి ఇట్లా రావాలన్నమాట. అలాగైతే షేప్ అనేది కరెక్ట్‌గా నిల్చుంటది. మనకి సైడ్‌కి జరిగిపోయినట్టుగా ఉండదనమాట. ఎప్పుడైనా సరే ఇట్లా చూసుకోండి. తర్వాత ఈ డాట్ మనకు పొడుగు ఎంత కావాలో అంత వేసేసుకొని చివరికొచ్చేసరికి కొంచెం కరువు తిప్పండి. షార్ప్ రాకుండా కొంచెం రౌండ్‌గా వస్తదనమాట. సో, దానికి ఎదురుగా చంకలో ఉండే డాట్ వేసుకొని ఇక్కడ చూడండి మిడిల్ డాట్ అనేది కరెక్ట్‌గా మిడిల్‌కి వేసేయొద్దండి. 2 క్లాతులు ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం పై క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంచేసుకొని ఫోల్డింగ్ చేసుకొని వేసేయండి. ఈ విధంగా వచ్చింది కదా! ఇప్పుడు షేప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ మనము సాదా బ్లౌజ్‌కైనా లోడింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగని చెప్తాను చూడండి. ఫస్ట్ ఇట్లా రెడీ చేసి పెట్టేసుకుంటాం కదా! పెట్టేసుకున్నాక ఇక్కడ హుక్స్ పట్టీ వైపు ఉండేది ఇట్లా ఫస్ట్ వేసేసుకున్నప్పుడు ఇగోండి ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. మనం ఖర్చు ఎంత ఉంచుతామో అంత ఖర్చుతోటి ఇట్లా వేసేసుకొని కరెక్ట్‌గా వచ్చేసాక ఇట్లా ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసేసి ఈ క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే ఈ షేప్ బెల్ట్లు అనేవి చాలా విధాలుగా వేసేసుకోవచ్చండి. లోడింగ్ పద్ధతిలో చాలా రకాలుగా వేయొచ్చు. నేను ఈ విధంగా వేసి చూపిస్తున్నాను చూడండి. సాదా బ్లౌజ్‌కి లోడింగ్ అవసరం లేదు. కాకపోతే మీకు వేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూసారా ఈ చిన్న క్లాత్ ఉంది కదా! ఇది కట్ చేసేయండి. ఇది కూడా ఒక టిప్పేనండి. లేదంటే దాని మీద మనం హుక్స్ పట్టి కుట్టేసామనుకోండి ఇంకా షేప్ అవుట్ అయిపోద్దనమాట. మంచిగా రాదు. సో, అయిపోయింది కదా! ఇక్కడ రెండోది ఫ్రంట్ పార్ట్ అనేది కుడుతున్నాను చూడండి. ఫస్ట్ మెయిన్ డాటు అలాగే చంకలో ఉండే డాట్ వేసేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి మిడిల్‌కి వేసేసుకోవడమే. ఇగో చూసారా ఇక్కడ క్లాత్ అనేది పై క్లాత్ అనేది కొంచెము ఎక్కువ పెట్టాను చూసారా? అలాగైతే షేప్ అనేది కరెక్ట్‌గా వస్తది. లేదంటే అంత లుక్ అనేది రాదండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇంకోటి మన వైపు వస్తుంది. హుక్స్ పట్టి, కాజా పట్టి వైపు ఉండేది షేప్ అనేది మన వైపు వస్తుంది. ఇందాక ఫస్ట్‌ది పాదం వైపు వెళ్ళింది. అంటే మిషన్ పాదం వైపు కుట్టాం కదా! సో, ఇక్కడ డాట్ చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోండి. అలాగే డాట్ మీద కుట్టేయవద్దు. చిన్న ఫోల్డింగ్ చేస్తే బావుంటదండి. తర్వాత ఇట్లా వేసేసినాక ఇవి ఓపెన్ చేసుకుని ఇగోండి ఈ క్లాత్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేయండి. నార్మల్‌గా మనకి ఇట్లా లోడింగ్‌లో వద్దంటే నార్మల్‌గా కుట్టేయవచ్చు. ఇలాగా క్లాత్‌ని ఫోల్డింగ్ లేకుండా నార్మల్‌గా కుట్టేయవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇట్లా తీసేయండి. ఇగో చూసారా
ఎంత నీట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకోవాలి. కుట్టే ముందు 2 కరెక్ట్గా వచ్చేలేదని చూసుకోండి. ఒకటి ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత అవ్వదనమాట. ముందుగానే ఇక్కడే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. అయితే ఈ తాళ్ళు పట్టి వచ్చేసి నేను పైనుంచి ఇట్లా వేస్తున్నానండి. ఈ తాళ్ళు పట్టికి వచ్చేసి కనీసం 3 ఇంచు వెడల్పు క్లాత్ ఉందనుకోండి, మనము ఫోల్డింగ్ చేసి కుట్టేసినాక 1.25 ఇట్లా వస్తుంది. అలాగైతే మనకి చెస్ట్ మిడిల్లోన గ్యాప్ అనేది రాదు, ఇది కవర్ చేసేస్తుంది అనమాట. ఈ వెడల్పు ఎక్కువ వస్తుంది చూసారా. ఈ విధంగా ఇట్లా వెనక వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత పక్కన ఇంకో కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అనమాట. ఇట్లా తిప్పేసి నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేయండి. ఎక్స్ట్రా పైన ఉంది కదా, ఇది కట్ చేసేయండి. ఇదే విధంగా హుక్స్ పట్టి కుట్టేసుకోవాలండి. నేనైతే ఇగోండి హుక్స్ పట్టి కుట్టేశాను. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి. దీనికంటే ముందు చెప్తాను చూడండి. ఈ 2 కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఈ 2 కరెక్ట్గా కాదు చూడండి, ఇక్కడ ముందుకి కొంచెము ఇది వదిలేయండి. తాళ్ళు పట్టి మనం లెక్కేయం కదా, అందుకోసం ఇలా వదిలేసి ఇక్కడ కూడా 7 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇక చెప్పాను కదా మీకు టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటానని చెప్పేసి, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇందాక బ్యాక్ పార్ట్కి చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చేసాం కదా. సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈజీ అయిపోద్ది అనమాట, మనకి మెజర్ అనేది ఇంకా అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసుకొని, ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకున్నప్పుడు ఇక్కడ చెప్తాను. సో ఫ్రంట్ పార్ట్లు తీసేసుకుంటాం కదండి, వీటి మీద ఇట్లా పెట్టేసినాక ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఏ క్లాత్ అయినా కొంచెం ఎక్కువ ఉందనుకోండి, అది ఇలా చూసుకోండి. సైడ్ని ఇట్లా చూసుకుంటే ఒకవేళ ఎక్కువ ఫ్రంట్దైనా బ్యాక్దైనా ఉంటే కొంచెం ఇలాగా చిన్న పీస్ని తీసేయండి. ఇది ఒక టిప్పేనండి. ఇది ఉంచేసామనుకోండి అక్కడ చంక దగ్గర మరి ప్లస్ లాగా రాదు. ఈ క్లాత్ అనేది మనకి ముడతలాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మేము మిగిలిపోయింది కదా ఈ క్లాత్ అనేది, ఇట్లా 2 వైపులా ముందుగానే చూసేసుకోండి. మనము జాయింట్ వేసే ముందే ఇట్లా చూసుకున్నాం అనుకోండి, ఇంత పీస్ అనేది వచ్చింది చూసారా, ఈ విధంగా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలండి. ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మనము చిన్న స్లోప్ ఇవ్వాలి. ఎందుకంటే మనం కటింగ్లో ఇచ్చామనుకోండి పర్వాలేదు, లేకపోతే స్టిచ్చింగ్లో అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ కుట్టు అనేది స్ట్రైట్గా వేసేసుకోవాలి, 2 కుట్టు అనేది కొంచెం స్లోప్ ఇచ్చి సరిపోద్ది అనమాట. ఇలాగ 2 వైపులా కూడా వేసేసుకోవాలండి. ఇగోండి చూసారా ఇట్లా అనమాట. సో ఇక్కడ చూసారా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ అనేది కొంచెం లోపలికి తీసేసుకోవాలి. అలాగైతే ఇక్కడ లెంత్ అనేది తగ్గుతుంది, మళ్ళీ మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఫ్రంట్ అనేది రౌండ్ వస్తుంది అనమాట. ఎక్కువ మందికి అక్కడ రౌండ్ రాదు, వీ షేప్లో వచ్చేస్తుంది. అందుకోసము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు ఫ్రంట్ వైపు కొంచెం లోత్ అనేది తీసేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇవి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తాను చూడండి. లోత్ ఆల్రెడీ తీసేసాము ఫ్రంట్కి అనమాట. ఇది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ మిడిల్ నుంచి ఇట్లా పెట్టేసి జాయింట్ అని చేయొచ్చండి, లేదంటే ఇలాగా పెట్టేసుకొని చూసుకోవచ్చు. అయితే ఇట్లా పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం క్లాత్ ఉందనుకోండి అది ఉంచేయండి. అంటే కొంచెం ఖర్చులను కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా సరే అక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే ఈ మిడిల్ కట్ అనేది కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా పెట్టేసుకొని మనమైతే కుట్టేసుకోవాలి. అస్సలు లాగొద్దండి, పై క్లాత్ లాక్కూడదు, కింద క్లాత్ లాక్కూడదు. లాగేమనుకోండి అక్కడ ముడతల్లాగా వచ్చేస్తాయి అనమాట. సో ఇగోండి హ్యాండ్ అనేది నీట్గా ఇట్లా జాయిన్ చేసేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలన్నమాట. పైనుంచి ఇంకో కుట్టు కూడా ఇలాగ వేసేసుకొని వచ్చేయాలండి. సో చూసారు కదా. అయితే దీనికి పైపింగ్ హ్యాండ్స్ కాదండి, మామూలుగా హెమ్మింగ్ చేయాలన్నమాట. హెమ్మింగ్ చేయాలి కాబట్టి 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్కువ ఉంచేసాను. ఇగోండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి. అంచు అనేది ఇక్కడ కూర అంచులాగా వచ్చింది అనుకోండి పర్వాలేదు, లేకపోతే ఇట్లా కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోండి. మిగతాది ఉంచేయడమే, మన హెమ్మింగ్ చేయడానికి క్లాత్ అనేది ఉంచేయాలన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. ఇగోండి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని కొంచెం గోరుతో రఫ్ చేసేసుకోండి. లేదు మీకు ఇక్కడ బాగా రాదంటే పెద్ద కుట్టు వేసేసుకోండి, తర్వాత విప్పదీసేయవచ్చు హెమ్మింగ్ చేశాక. సో రెండో సైడ్ కూడా చూడండి హ్యాండ్ అనేది ఇట్లా చూసుకోండి. అయితే మీకు చూపిస్తున్నాను కదండి, మీకు లో కటింగ్ అనేది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకొని మాత్రమే మనం కుట్టేసుకొని రావాలి. కుట్టేటప్పుడు జాగ్రత్తగా మనం చూసుకోవాలి, లేదంటే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఇగో చూసారా ఇక్కడ సెంటర్కి ఇట్లా పెట్టేసి రావాలి. మీకు ఒకవేళ ఇట్లా రావట్లేదు, ముందుకు కానీ వెనకకు కానీ జరిగిపోతుందంటే సెంటర్ నుంచి కుట్టేసుకొని రండి. అలాగైతే ఫ్రంట్ బ్యాక్ది నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెండో కుట్టు కూడా ఇలాగ వేసేసుకొని అయితే వచ్చేయండి నీట్గా. సో చెప్పాను కదండి ఎక్కడ క్లాత్ అనేది లాక్కూడదు అనమాట. లాగేమంటే అదే ముడతల్లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా పక్కనే ఈ కుట్టు అనేది ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. అంటే హెమ్మింగ్ అనమాట, హ్యాండ్ లూజ్ ఉంటుంది కదండి అక్కడ హెమ్మింగ్ చేస్తాం కదా, అందుకోసము అక్కడట చిన్న ఫోల్డింగ్ అనేది చేసేసుకొని అయితే వచ్చేయండి. సో తర్వాత ఇట్లా మనకి ఎంత హెమ్మింగ్ పట్టి ఉంచుతామో అంత ఇలా రఫ్ చేసుకోండి ఫస్ట్గానే. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సైడ్ జాయింట్ వేస్తాను చూడండి. సైడ్ జాయింట్ వేసేటప్పుడు
కుట్టేటప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ని ఇట్లా మార్క్ చేసేసుకోండి. నీట్గా బ్లౌజ్ అనేది నీట్గా మిషన్ మీద పెట్టియండి. మీకు నెక్ అనేది చూపించలేదండి, దానికి పైపింగ్ వేసేస్తాను అనమాట. సెల్ఫ్ పైపింగ్ అంటే మనకి హెమ్మింగ్తో పని అవసరం లేదు. ఇంకో వీడియోలో చూపిస్తానండి క్లారిటీగా ఎలా వేయాలని చెప్పేసి. హ్యాండ్ లూజ్ అలాగే ఆర్మ్ లూజ్ అనమాట 7.5 ఇట్లా చూసుకోండి. ఎక్కడికి వచ్చిందో ఇట్లా పెట్టేసుకోండి కరెక్ట్గా. తర్వాత ఇందాక మార్కింగ్ చేసాం కదా సైడ్ జాయింట్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి, ఆ 2 కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఇగో ఇట్లా పెట్టేసినాక నీట్గా ఇలా కుట్టుగా వేసుకొని అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. ఇగో చూసారు కదా ఇట్లా అనమాట. ఇలాగే ఇక్కడ ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, మనము అక్కడ 4th డాట్ కూడా వేసుకోవచ్చు. ఫ్రంట్ వైపు చిన్న 4th డాట్ వేసేసుకుంటే అడ్జస్ట్ అయిపోద్ది. ఇగోండి ప్లస్ లాగా వచ్చేస్తుంది. ఇందాక చిన్న పీస్ అనేది తీసేసాం కదా చంక దగ్గర, అందుకోసం ఇట్లా నీట్గా వచ్చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇంకా మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు వేసేసుకొని అయితే వచ్చేయండి. ఇక చూసారా కిందకి వచ్చేసరికి రఫ్ చేసేసుకోండి. మనం మాటికి ఈ థ్రెడ్ అనేది కట్ చేసే బదులు ఇట్లా ఉల్టాలా తిప్పేసి మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇక్కడ ఈ విధంగా వేసేసుకొని వచ్చామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ మనం టిప్స్ షేర్ చేస్తూ మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ మీద కుట్టు అనేది కూడా వచ్చేసింది. స్ట్రైట్గా కూడా కుట్లు అనేవి వచ్చేసాయి కదండి, ఈ విధంగా అనమాట. ఇదిగోండి ఎక్స్ట్రా చిన్న పీసులు ఏవైనా ఉంటే తీసేయండి. ఇది కామన్ అండి, ఎప్పుడైనా సరే నీట్గా రావాలంటే చివర క్లాత్ అనేది కట్ చేసేయాలి. సో ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. అంత హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకోండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి 9 ఇంచీలండి ఫోల్డింగ్ మీద, అందుకోసం నేను పావు తక్కువ 5 ఇంచులు తీసేస్తాను. సో ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇట్లా మిడిల్కి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా ఇట్లా సర్దేసుకొని 7.5కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేయండి. ఈ చంక ఆర్మ్ రౌండ్ అనమాట. ఇట్లా అయితే ఫ్రంట్ది బ్యాక్ది కరెక్ట్గా ఈ మిడిల్కి వచ్చేటట్టుగా చూసుకుండాలి. అయితే ప్లస్ లాగా వచ్చేస్తుంది పైకి కిందకి రాకుండా ఉండాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే విధంగా మనం ఇందాక మార్కింగ్ ఎక్కడికి వచ్చిందో అదే మార్కింగ్ దగ్గరికి వచ్చేటట్టుగా ఇలాగ ఒకసారి కుట్టేసుకొని వచ్చేయండి. అయితే ఇట్లా కుట్టేసినాక ఒకసారి నడుము కొలత అనేది తీసేసుకోవాలి. ఇగోండి ఆది బ్లౌజ్లో మనకి ఎంత మనకి కొలతలు ఎంత వచ్చిందో అంత రావాలి. 28 ఇంచీలు అనేది నడుము కొలత రావాలండి. ఒకసారి అందుకోసం ఇగోండి టేప్తో మీకు చూపిస్తున్నాను. అయితే 28 ఇంచీలు వచ్చింది. జస్ట్ ఒక గీట్ అనేది చిన్న లూజ్ వచ్చింది, అది అడ్జస్ట్ చేసేవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటాం కదా, అది కొంచెం ముందుకి ఇట్లా కుట్టు వేసేస్తే సరిపోద్దండి. సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మన సైడ్ జాయింట్ అయితే వేసేసుకోవాలి. సైడ్ జాయింట్ టిప్స్ కూడా మీకు ఇంకో వీడియోలో షేర్ చేశాను, అది ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది షేర్ వెళ్తుంది. సో రాని వరకు కూడా అర్థమవుతుంది కదా, ఈ టిప్స్ అనేవి షేర్ చేసుకుంటూ మనం కుట్టామనుకోండి నీట్గా వచ్చేస్తుంది. మనం కట్ చేసే విధంగా కుట్టేసామనుకోండి అస్సలు బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అనమాట. అందులో సాదా బ్లౌజ్ మనం కుడుతుంటే సాగిపోద్ది అనమాట. అందుకోసం నీట్గా కుట్టాలండి. లైనింగ్ బ్లౌజ్ కంటే సాదా బ్లౌజ్ అనేది చిన్న టైట్ పెట్టేసుకుంటేనే మనకి నీట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది, లేదంటే కొంచెం లూజ్ కూడా వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫైనల్గా అనమాట ఇట్లా వచ్చేసింది. ఈ నెక్కి వచ్చేసి నేను పైపింగ్ వేసేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.